రాజధానిపై జగన్ రోజుకో మాట మాట్లాడుతున్నారని మంత్రి సంధ్యారాణి మండిపడ్డారు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా బుద్ధి మారలేదన్నారు. మీ నాయకుడు ఉంటాడు, ఆయన వస్తాడు. ఫస్ట్ రోజు ఏమంటాడు? రాజధాని వైజాగ్లో పెడుతున్నాము అంటాడు. రెండో రోజు ఏమంటాడు? ఆయన విజయవాడ అంటాడు. మూడో రోజు నేను ఎక్కడ ఇల్లు కట్టుకుంటే అదే రాజధాని అంటాడు ఆయన. నాలుగో రోజు అసలు రాజధాని అనే పదం ఏమైనా రాజ్యాంగంలో ఉందా అని అడుగుతాడు. ఐదో రోజు మావి గన్ అంట, అంటే ఈయన పేరులో గన్ ఉంది, ఇక్కడ రాజధాని కూడా గన్ ఉండాలి అంటాడు. ఆరో రోజు సూట్ కేసు సర్దుకొని బెంగళూరు పారిపోతాడు. ఇది వీళ్ళ తాలూకా పని. రోజుకు మొన్న చెప్తున్నాడు ఆయన మేనిఫెస్టో అట మావి గన్ పెడతాడట ఆయన. అంటే మీరు ఇలాంటి పనులు చేయబట్టే ఈరోజు 11 సీట్లతో ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రతిపక్ష హోదా లేకుండా ఓ పక్కన కూర్చుని పెట్టారు ప్రజలందరూ కూడా. కానీ ఈరోజు కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు. రోజుకొక మాట పూటకొక మాట మాట్లాడిన వాళ్ళు ఏమంటారో నాకైతే తెలియదు. మా ఏరియాలో అయితే పిచ్చోళ్ళనే అంటారు. మరి మీరు ఇక్కడ ఏమంటారో నాకు తెలియదండి. అంటే ఎంత దారుణంగా మనుషులు వాళ్ళ మనస్తత్వాలు ఉన్నాయనడానికి ఇది ఉదాహరణ. అంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి కామెంట్ చేసే వాళ్ళతో మనం మాట్లాడచ్చు. మాతో దేనికైనా పోటీకి వచ్చి ఒక డిబేట్కి వస్తామన్న వాళ్ళతో కామెంట్ చేయొచ్చు. అవతల వాళ్ళు మాట్లాడే దాంట్లో ఒక అర్థం ఉంది అంటే కామెంట్ చేయొచ్చు. ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ప్రభుత్వానికి సరైన సలహాలు సూచనలు ఇస్తారు అంటే మనం మాట్లాడచ్చు. కానీ మానసికంగా దెబ్బతిన్నటువంటి ఒక రోగితో మాట్లాడాలంటే అది తప్పనిపిస్తుంది నాకు.